Hey, hi guys, welcome back to our ఛానల్. ఇవాళ వీడియోలో మనకైతే రైల్వేస్ నుండి ఈ గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ లో ఉన్న BEML లిమిట్ నుంచి అయితే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఇందులో కనుక చూసుకుంటే మనకైతే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే పడ్డాయన్నమాట. ఈ వేకెన్సీ సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నాం మనం ఇక్కడ. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఉంటారో వాళ్ళకైతే 18 to 29 అన్నమాట. అండ్ ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళకైతే 18 to 32 అన్నమాట. అండ్ ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళకైతే 18 to 34 ఇయర్స్ దాకా ఏజ్ లాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ పోస్టులకు అయితే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఐటీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో 60% వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేశారనమాట. ఇది మనకి ఎగ్జామ్ అయితే 2 hours అయితే ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ అయితే మనకి ఇక్కడ 3 parts అయితే మనకి డివైడ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ కింద అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి దీనిలో వచ్చేసి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద అయితే ఉంటాయి అనమాట. అండ్ పార్ట్ 3 చూసుకుంటే మనకి 60 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఇవైతే మనకి కన్సర్న్ డిసిప్లిన్ మీద అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ మనకి ఎగ్జామ్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే మనకి డైరెక్ట్ గా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక మనం శాలరీ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి మంత్లీ అయితే మనకి 16,900 అయితే స్టార్టింగ్ అనమాట బేసిక్ పే ని. అండ్ డిఏ వచ్చేసి మనకి అప్లికబుల్ అవుతుంది అనమాట. అండ్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ మనకి అప్లికబుల్ అవుతుంది. అండ్ మెడికల్ బిల్స్ మీకు మంత్లీ అయితే 1500 వరకు వస్తాయి అనమాట. మెడికల్ బిల్స్ చూసుకుంటే మనకి 1500 అయితే వస్తుంది అనమాట. మీరు ఓవరాల్ చూసుకుంటే మీకు మంత్లీ ఒక 25 to 30,000 అయితే మీకు వస్తుంది అనమాట. ఇందులో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 10th July అనమాట. అండ్ దెన్ ఇక్కడ కనుక మీకు బాగా గమనిస్తే అప్లై చేసుకోవడానికి మీకైతే ఏ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్ లో. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్. ఇదైతే చూసుకుంటే మనకి కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట. అయితే ఆన్లైన్లో అయితే రిజిస్టర్ అవ్వాలన్నమాట జాబ్ అప్లై చేయాలంటే. ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట మీరు అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే. సెలెక్ట్ అండ్ క్యాండిడేట్స్ వచ్చింది మనకి ఇక్కడ 4 years అయితే మనకి టెన్యూర్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్న మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓబీసీ ఉంటారో వాళ్ళైతే మనకి 200 అయితే మనకి పే చేయాలన్నమాట అప్లికేషన్ కి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదనమాట. వాళ్ళైతే మనం ఫ్రీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్ట్ అయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ టెన్యూర్ బేస్ మీద అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ అయితే మనకి ఆపరేటర్ పొజిషన్స్ అనమాట. ఇందులో మనకైతే చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఇలా చాలా ఐటీ డిపార్ట్మెంట్స్ అయితే మనకి అయితే జాబ్స్ అయితే పడ్డాయి అనమాట. మన ఐటీ ఫిట్టర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ 127 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ టర్నర్ లో మనకైతే 93 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వెల్డర్ లో 44, మెషినిస్ట్ లో 40, ఎలక్ట్రీషియన్ లో మనకి 58 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనం మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి క్యాస్ట్ వైజ్ మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకి డివైడ్ చేశారనమాట. అండ్ గైస్ ఎవరైతే ఈ వేకెన్సీ అయితే అప్లై చేసుకోవాలన్నారో వాళ్ళైతే మనకి www.bemelindia.in వెబ్సైట్ కి డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th July అనమాట. 10th July ఈవినింగ్ అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి. ఎవరైతే ఐటీ చేసి ఖాళీగా ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. Hope you like this video. Please like, share, comment and subscribe to the channel. Until then, see you in the next video guys. Bye.